ఏంటి ఈరోజు డ్యూటీ ఏంటి సార్? బస్ యాక్సిడెంట్ గురించి దుష్ప్రచారం చేసినందుకు శ్యామలాని ఇంట్రాగేట్ చేయాలి. శ్యామలాని పిలిపించండి. ఓ శ్యామలో సార్ పిలుస్తున్నాడుదా? మీరేం మీ పార్టీ మీటింగ్కి రాలేదు, ఇంట్రాగేషన్ కోసం వచ్చారు. కూర్చోండి. ఏంటి చూస్తున్నావు? కూర్చో. కర్నూలు బస్ యాక్సిడెంట్ టీడీపీ వల్లే జరిగిందంటున్నావు, దానికి ప్రూఫ్ ఏంటి? ఏమో సార్, మా జగనన్న అలా చెప్పమన్నాడు, చెప్పేశాను సార్. స్క్రిప్ట్. అర్ధరాత్రి 2 గంటల వరకు మద్యం అమ్మడం వల్ల యాక్సిడెంట్ కి కారణం అంటున్నారు. ఆ టైంలో మీరు ఎక్కడ ఏమైనా మద్యం తీసుకుంటున్నారా? అదే మద్యం తీసుకుంటూ వాళ్ళని ఏమైనా చూసారా? ఏమో సార్, మా పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చేసింది, చదివేశాను సార్. స్క్రిప్టా? బస్ డ్రైవర్ మద్యం దాగి బస్ నడిపారంటున్నారు. మీరేమైనా నోట్లో పైప్ పెట్టి చెక్ చేశారా? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? నేను చెప్పేదంతా స్క్రిప్టే, వాళ్ళు రాసిస్తే చెప్తాను. ఏం మాట్లాడుతున్నావురా? స్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ రాసి చేస్తే చెప్పాడేనా? ఇంతకీ చికాగోలో ఏం జరిగింది? అలా ఎలా అడుగుతారండి? అది స్క్రిప్ట్ లో లేదు కదా, అది నా పర్సనల్ అండి. వేరే వాళ్ళు అయితే నీ పనులు కాదనమాట. ఇక నుంచి మీ స్క్రిప్ట్లు చదవకండి, లేనిది ఉన్నట్టు చెప్పకండి. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. వెళ్ళండి. పొడుస్తాని. చికాగోలో ఏం జరిగింది? అవి డాలర్స్. అవును, నేను స్క్రిప్టే చదివా. అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా చేరుతుంది? 4 గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ గోడ మీద పిల్లుల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది? స్ట్రైట్ క్వశ్చన్. నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు నాకు ఆన్సర్ చేయాలి. లేనిపోయిన అబద్ధాలు నువ్వే చెప్తున్నావు, మరి వాస్తవాలు బయటికి రావా?